విశాఖ జిల్లాలో భూదస్త్రాల తారుమారు, ఆక్రమణల వ్యవహారంపై విచారణ వేగంగా సాగుతోంది. ప్రత్యేక అధికారుల బృందాలు భూదస్త్రాలను పరిశీలిస్తున్నారు, అక్రమాలను గుర్తిస్తున్నారు. ఫిర్యాదుల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని చెబుతున్న విశాఖ సంయుక్త కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి ముఖాముఖి. విశాఖలో భూదస్త్రాల తారుమారు వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు సిట్ సభ్యురాలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ సృజన గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు ఏదైతే విశాఖలో సంచలనం సృష్టించిందో ఈ భూదస్త్రాల తారుమారు వ్యవహారానికి సంబంధించి ఈ సిట్ విచారణలో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు మీరు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు? రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించి ఎటువంటి తారుమార్లు జరిగాయి, ఎన్ని రకాలుగా జరిగాయి అనే విషయం మీద దర్యాప్తు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా మొదటిగా బయటకు వచ్చింది కొమ్మాది మధురవాడలో 1Bలో గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఎంట్రీస్ జరిగాయి అని. సో అన్ని 1Bలు కూడా అన్ని గ్రామాలు మండలాలకి సంబంధించిన 1Bలు 22A లిస్టులతో కంపేర్ చేస్తున్నాం. అంటే ముందు ఎక్సర్సైజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడైనా 1Bలో చేరిందా లేదా అనే విషయాన్ని పరిశీలించడం కోసం 1Bని 22Aని కంపేర్ చేస్తూ అదొక ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయంలో ప్రజల నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకోవడం జరిగింది. వారు కూడా అంటే మేము తెలుసుకోలేనివి ఏమన్నా వారు చెప్పగలిగినవి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి మార్పులు కానీ తెలుస్తాయనే ఉద్దేశంతో ప్రజల నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత మొత్తం గత 3-4 ఏళ్లుగా వెబ్ల్యాండ్లో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగాయా, వాటికి కావాల్సిన ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనే ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఎన్ఓసీస్ ఏవైతే ఇచ్చారో గత 15-20 ఏళ్లుగా ఆ ఎన్ఓసీస్ కూడా, ఎందుకంటే ఇవన్నిటి ద్వారానే స్పెషలీ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉంటాయి అనే విషయం గుర్తించి వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందండి. అంటే ఈ సిట్ విచారణ ప్రారంభమయ్యే నాటికి ఫిర్యాదుల స్వీకరణ ముగిసే నాటికి మధ్య చాలా డిఫరెన్స్ వచ్చింది మేడం. ముఖ్యంగా ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వచ్చే వీటికి సంబంధించి విచారణను వేగవంతం చేయడానికి అదనపు సహకారం ఏమైనా తీసుకుంటున్నారు? సుమారుగా 3000 ఫిర్యాదులు మనకి అందడం జరిగింది. వాటన్నిటినీ కూడా వేరు చేసి, అంటే ఏ విషయానికి సంబంధించిన ఫిర్యాదులు ఇవి, కొన్ని ప్రైవేట్ వ్యక్తుల మధ్య తగాదాలు, భూమి తగాదాలు ఉండొచ్చు, కొన్ని ప్రభుత్వ భూమి ఎంక్రోచ్ అయిపోతుంది అనే కంప్లైంట్స్ ఉండొచ్చు, లేదా దస్త్రాలు తారుమారు ఉండొచ్చు, లేదా కోర్టులో ఉన్న విషయాలు ఉండొచ్చు. ఇవన్నిటినీ కూడా విషయాన్ని బట్టి వాటన్నిటినీ క్రోడీకరించి వాటన్నిటికీ టీమ్స్ అసైన్ చేయడం జరిగిందండి. ముందుగా ఏర్పాటు చేసినప్పుడు అప్లికేషన్స్ని బట్టి 3-4 టీమ్స్, 2 టీమ్స్తో చేశాము. ఇప్పుడు 6 టీమ్స్ పెట్టాము. ఇంకా అప్లికేషన్స్ పెరిగాయి కాబట్టి 8 టీమ్స్ పెట్టుకుంటూ వచ్చిన కంప్లైంట్స్ అన్నిటినీ ఈ టీమ్స్కి పంచి వాళ్ళందరినీ క్షుణ్ణంగా వెరిఫై చేసే విధంగా చేస్తున్నామండి. సిట్ పరిధిలోకి వచ్చిన ల్యాండ్ ట్యాంపరింగ్ ఫిర్యాదులకు సంబంధించి మీరు ప్రభుత్వ భూములను ఏమన్నా ఐడెంటిఫై చేశారా? అవి ఎన్ని ఎకరాలు ఉంటుందని భావిస్తున్నారు? ఇప్పటి వరకు సిట్కి పంపించిన 300 ఆడ్ అప్లికేషన్స్లో సుమారుగా 25-30 మనం ఇప్పటి వరకు చేసామండి. మిగిలినవన్నీ కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది, రికార్డ్స్ పరిశీలన జరుగుతోంది. అవసరమైతే అప్లికెంట్ని కానీ మండల ఆఫీసెస్లో ఉండే రెవెన్యూ అధికారులని కానీ వాళ్ళ రికార్డ్స్తో సహా సిట్ ఆఫీస్కే పిలిపించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం, అవసరమైతే ఇందాక చెప్పినట్టు క్షేత్ర పరిశీలనకి వెళ్ళడం, అవన్నీ జరుగుతున్నాయి. కొన్ని దగ్గరలో ఎంక్రోచ్మెంట్ ప్రభుత్వ భూమి అయింది అనే విషయం నిర్ధారింపబడుతోంది. సో అయిన వెంటనే దానికి తగు చర్యలను మేము వెంటనే రికమెండ్ చేస్తున్నామండి. ఈ ల్యాండ్ ట్యాంపరింగ్ కాకుండా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి సుమారు 400 వరకు కంప్లైంట్స్ వచ్చాయి. వాటిల్లో ఒకటి ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ప్రభుత్వ భూమి అంటే కొన్నిసార్లు చిన్న ఎక్స్టెంట్స్ ఉంటాయి, కొన్నిసార్లు వారి భూమి ఎక్కడుందో తెలియక ప్రభుత్వ భూమి ఆక్యుపై చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు కావాలనే ప్రభుత్వ భూమి పక్కనే ఉంటే దాన్ని కలుపుకొని చేసే పరిస్థితులు ఉన్నాయి. సో ముందుగా సర్వే టీమ్స్ కూడా అందుకే వేయడం జరిగింది. ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తే సర్వేయర్తో పాటు వెళ్ళి అసలు వారి భూమికి ప్రభుత్వ భూమికి మధ్యలో ఉండాల్సిన బౌండరీ ఏమిటి, ప్రభుత్వ భూమి ఎక్కడి వరకు వెళ్తుంది, వాళ్ళు ఎంత లోపలికి వచ్చారు, ఎంత ఆక్రమించుకొని ఉన్నారు, అవన్నీ కూడా ఖచ్చితంగా మెజర్ చేసి చూపించి వాళ్ళని ఎవిక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోందండి. భూ అక్రమాలకు పాల్పడినటువంటి కొంతమంది వ్యక్తులను మీరు భావించినటువంటి వ్యక్తుల పేర్లను డిపార్ట్మెంట్కి సిఫార్సు చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వారి పట్ల? కంప్లైంట్ని బట్టి ప్రభుత్వ భూమి మొదటిగా కొమ్మాది మధురవాడలో ప్రభుత్వ భూమి వీరి పేరున ఉంది అన్న
వాళ్ళని ప్రైమా ఫేసి బెనిఫిషరీస్గా గుర్తించి, బికాజ్ ఎందుకు వీరి పేరు మీద ప్రభుత్వ భూమి వచ్చింది, వీరికి తెలిసి వచ్చిందా తెలియక వచ్చిందా, అయినా వారి పేరు మీద ఉన్నది కాబట్టి వీరు మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీరి నుంచి మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో కొమ్మాది మధురవాడలో మొదటిగా 29 పేర్లు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ప్రతి కేసుని బట్టి ఆ సంఖ్య ఇప్పటికీ 60 దాకా చేరుకుంది. అంటే వీళ్ళంతా పూర్తిగా ప్రభుత్వ భూమి వారి పేరున ఉంది అనేవారు కొంతమంది, కొన్ని కేసెస్లో ట్యాంపరింగ్కి పాల్పడడంలో వీరి రోల్ కూడా ఉంది అన్న వాళ్ళు కొంతమంది ఉంది. సో ఈ రోజు నాటికి కంప్లీట్ అయిపోలేదు, ఇంకా పెరగచ్చు. ఏదైనా కానీ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయినప్పుడు అందులో ఎవరెవరికి పాత్ర ఉంది అని అనుమానం ఉండే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఏదైతే వివరాలు సేకరిస్తున్నారో మీరు ఎంఆర్ఓ లెవెల్లో, అయితే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓల దగ్గర ఏదైనా తప్పు జరిగినట్లయితే వాళ్ళు సరైన సమాచారం ఇచ్చే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. దాన్ని మీరు అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అందుకే అండి, కేవలం వారు ఇచ్చిన రిపోర్ట్ని మాత్రమే ఆధారపడట్లేదు. ఇక్కడ కూడా తహసీల్దార్ స్థాయిలో వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా టీమ్స్లో పెట్టుకొని, అందుకే ఇందాక చెప్పాను, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏమిటి, వీరిచ్చిన సమాధానం ఏమిటి, రూల్ ఏం చెప్తోంది, చట్టం ఏమి చెప్తోంది అనేది ఒక థర్డ్ పార్టీ టీము చూసి దాన్ని పరిశీలించి తర్వాత ఎండార్స్మెంట్ ఇస్తాము, లేదంటే వాళ్ళకి సమాధానం ఇస్తామండి. ఏదైతే సిట్ విచారణలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని సిట్ సభ్యురాలు సృజన చెబుతున్నారో, అయితే దీనికి సంబంధించి ఈ సిట్ విచారణను నిర్దిష్ట గడువులోనే పూర్తి చేయాలని భావిస్తున్నామని, అవసరమైతే సమయాన్ని పొడిగించుకునేందుకు కూడా విజ్ఞప్తి చేస్తామని ఆమె తెలిపారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.